ఆగనుందా? సత్యయుగం రానుందా? ఆ రోజు రాత్రి జరిగిన ఘటన చూస్తే నిజమే అనిపించడం అటుంచి జుగుప్సతో వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది? సత్యయుగం కోసం అత్యంత దారుణంగా, వింటుంటేనే రక్తం చల్లబడేంత ఘోరంగా ప్రాణాలు త్యాగం చేసిన ఆ ఇద్దరు అమ్మాయిల లక్ష్యం నెరవేరిందా? శివుడి మరో రూపమైన అలేఖ్య ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? నిజంగానే స్పిరిట్స్ ఉన్నాయా? చనిపోయిన వారిని క్షుద్ర పూజలు చేసి బ్రతికించొచ్చా? అది జనవరి 24, 2021 రాత్రి. అంతా శ్మశాన నిశ్శబ్దం. పోలీసు టీం 2వ ఫ్లోర్లో ఉన్న ఆ ఇంటి తలుపును ధబా ధబా బాదుతూ లోపల ఏం చూడాల్సి వస్తుందో అనే అనుమానం, కుతూహలంతో తెరుచుకోవలసిన తలుపుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతోసేపటి ప్రయత్నం తర్వాత తెరుచుకున్న ఆ తలుపులు నిశ్శబ్దాన్ని చీలుస్తూ వింత వింత శబ్దాలు, మంత్రతంత్రాలను పోలీసుల చెవుల్లోకి వంపాయి. ఒక్కసారిగా ఆ రక్తపు మడుగును చూసిన పోలీసులు షాక్కి గురయ్యారు. ఆ తర్వాత ఒక్కో విషయాన్ని తెలుసుకుని విస్తుపోయారు. మీ అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది, మదనపల్లి సిస్టర్స్ మర్డర్ మిస్టరీ. ఈ కేసు గురించి ఈరోజు ఎందుకు గుర్తు చేసుకోవాలి, ఎందుకు మళ్ళీ దాన్ని తవ్వి తెలుసుకుని మీ ముందు పరచాలి అనే విషయాలు పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. Different perspective with critical thinking and reasoning approach for contemporary situations. స్పిరిచువల్ కల్ట్ పేటరేగిపోతున్న ఈ రోజుల్లో ఒక సైంటిఫిక్ టెంపోకు అగ్గిరాజాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మొదలెడదామా? ఉన్నతంగా చదువుకున్న ఒక కుటుంబంలో జరిగిన అత్యంత అజ్ఞానపు దారుణం ఆ సంఘటన. చదువుకున్న మూర్ఖులు కూడా ఉంటారు, విజ్ఞానవంతపు అజ్ఞానులు కూడా ఈ సమాజంలో మన మధ్య ఉండొచ్చు. మనలోనే ఉన్న ఆశ్చర్యం లేదు అనడానికి సాక్ష్యం ఈ సంఘటన. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అరికిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్కు చెందిన ఎన్ పురుషోత్తం నాయుడు భార్య పద్మజలకు చేతికందిన ఇద్దరు కుందనపు బొమ్మల్లాంటి ఆడపిల్లలు. పెద్దమ్మాయి అలేఖ్యకు అప్పటికి 27 ఏళ్ల వయస్సు. భూపాల్లో పీజీ కోర్స్ చదివి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే రెండో అమ్మాయి 23 ఏళ్ల సాయి దివ్య BBA కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో మ్యూజిక్ నేర్చుకుంటుంది. పురుషోత్తం గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంకా ప్రిన్సిపల్ కూడా. ఇక పద్మజ మ్యాథ్స్లో గోల్డ్ మెడలిస్ట్ అండ్ మాస్టర్ మైండ్ స్కూల్స్లో కరెస్పాండెంట్. మంచి ఆస్తులున్న కుటుంబమే, చేతి నిండా డబ్బులు, కావలసినంత స్వేచ్ఛతో ఇద్దరు పిల్లలను అల్లారముద్దుగా పెంచి చివరకు కన్నవారే కడతేర్చే పరిస్థితి. చదువుకున్న కుటుంబంలోంచి వెలుగు చూసిన సంచలనమైన ఈ దుర్ఘటన నిజానికి సమాజాన్ని విశ్లేషించుకుని ఒక సరైన దారిలో నడవాల్సిన అవసరాన్ని తెలిపే బాధ్యతను తీసుకుంది. చిన్న చిన్న నమ్మకాలే కొంప ముంచే పెను భూతాలవుతాయి అని మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకతను మన ముందు పెట్టింది ఘటన. భక్తి పేరుతో మాస్ హిస్టీరియాలో మనమంతా ఏదో సందర్భంలో పూజలని, పాపాలు పుణ్యాలని, మతాలు కులాలని, స్వామీజీలు బాబాలని, మంత్రాలు క్షుద్రతంత్రాలు అని అజ్ఞానంలోకి కూరుకుపోయిన సందర్భాలను గుర్తు చేసుకోవచ్చు మనం. ఈ మధ్య కాలంలో సద్గురు అదే జగ్గి కల్ట్ బాగా నడుస్తోంది కదా. ఆ సద్గురు నుంచి, ఓషో నుంచి చాలా ప్రభావితమైన ఆ ఇద్దరు అమ్మాయిలు ఈషా ఫౌండేషన్కి సంబంధించిన విషయాల్లో కనెక్టెడ్గా ఉండేవారని ఆ ఇద్దరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లోని పోస్టులను చూస్తే అర్థమైపోతుంది. స్వతహాగా సాయిబాబాను నమ్మే ఈ కుటుంబం శివుడి గురించి పిచ్చెక్కిపోయేంత మాస్ హిస్టీరియాకు గురవడానికి ఈషా ఫౌండేషన్ పెద్ద ఫౌండేషనల్ స్టెప్ లాంటిది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నేనే శివుడిని అనే ఒక భావం తల్లి కూతుళ్ళు పద్మజ అలేఖ్యలకు ఏర్పడి అదో ఉన్మాదంలా మారిందంటే పరిస్థితి తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరీ దారుణంగా పునర్జన్మలపై గట్టి నమ్మకం ఏర్పాటై చనిపోయిన కుక్కను నేను బ్రతికించాను అని అలేఖ్య ఇతర కుటుంబ సభ్యులను నమ్మించింది అంటే అసలు ఇంత హిస్టీరియా ఒకేసారికి వచ్చింది అనుకోవచ్చా? అస్సలు కాదు. నిజానికి వాళ్ళు కూడా చిన్నగా పూజలు, దేవుడు, గుడి, గోపురం అని మనలాగే సాధారణ మోతాదు భక్తి భావం నుంచే మొదలయ్యారు. కానీ ఇంతింతై వట్టుడింతై చందాన మౌఢ్యంలోకి దిగిన ఈ నలుగురికి కూడా విషయం ఇంత దారుణంగా పరిణమిస్తుందని తెలియదు. పర్యవసానాలు ఇలా 2 ప్రాణాలను బలి తీసుకుంటాయని
కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయని అస్సలు వాళ్ళు కూడా ఊహించి ఉండరు పాపం. రోడ్డు మీద దృష్టి తీసిన నిమ్మకాయను దాటిన శ్రీదివ్య తనలోకి ఏవో నెగటివ్ ఆత్మలు ప్రవేశించాయని, తాను చనిపోవలసిందే అని వారం రోజులుగా పిచ్చిగా ప్రవర్తిస్తూ అరుపులు అరుస్తుంటే అలేఖ్యలోని నిద్రాణమైన హిస్టీరియా మేలుకుంది. నేను 10th క్లాస్లోనే దేవతగా నన్ను నేను గుర్తించానని, ఒకసారి చనిపోయిన మన కుక్కను కూడా బ్రతికించానని, నేను శివుడికి మరో రూపమని, ఇప్పుడు చెల్లిని కూడా చంపేసి మళ్ళీ బ్రతికిస్తే తాను మామూలు మనిషి అవుతుందని నమ్మబలికింది. ఒక అజ్ఞానపు వాక్యం ముందు ఆ ఇద్దరు తల్లిదండ్రుల గోల్డ్ మెడల్స్, PhD పట్టాలు, వారి సైన్స్ పరిజ్ఞానం అన్నీ పటాపంచలైపోయాయి. సరే, చంపేద్దాం చెల్లిని, మళ్ళీ తనను కొత్త జన్మలో పుట్టిద్దామని మూకుమ్మడిగా నిర్ణయించుకున్నారు వాళ్ళంతా. కలియుగం నుంచి సత్యయుగంలోకి ప్రవేశించబోతున్నదని, చెల్లిని చంపిన తరువాత తనను అమ్మా నాన్నలే చంపేస్తే కొన్ని గంటల్లోనే చెల్లిని వెంట పెట్టుకుని కూడా సత్యయుగాన్ని వెంట తెస్తానని చెప్పిందామె. ఆధ్యాత్మికం అనే డ్రగ్స్ ఎంత పాయిజనస్ అనేది ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రణాళిక ప్రకారంగా శ్రీదివ్యను దారుణంగా కొట్టి డంబుల్స్తో బాది నోట్లో ధాన్యాలతో కూడిన రాగి చెంబును పెట్టి మరీ చావగొట్టారు తల్లి కూతులిద్దరూ. ఆ తర్వాత అలేఖ్య స్నానం చేసి నగ్నంగా మారి గుండు చేసుకుని వంటికి ఒక ఎర్రటి వస్త్రాన్ని చుట్టుకుని ఏవేవో పూజలు చేసి చివరికి తల్లి చేతుల్లో హతమైంది. పూజా గది బయట ఒక కూతురు, బెడ్రూమ్లో ఒక కూతురు విగత జీవుల్లా రక్తపు మడుగులో పడి ఉంటే ఆ తండ్రి పురుషోత్తం బిడ్డలు చనిపోయి ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి అని కాస్త భయం కంగారును అణచుకోలేక అతని సహోద్యోగి GP రాజుకు కాల్ చేసి తన కూతుళ్ళ పునర్జన్మ వృత్తాంతాన్ని చెప్పుకొచ్చాడు. ఇట్లాంటి ఒక వార్త కనీసం ఊహించని ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు చెప్పడంతోనే ఈ ఘటన అంతా బయటకొచ్చింది. ఇప్పుడు కొంచెం పక్కకు రండి, నిజాలు మాట్లాడుకుందాం. ఈ కేసు అసలు ఎక్కడ మొదలైందంటారు? నేను నిమ్మకాయను తొక్కి వచ్చాను, నాలో ఆత్మలు చొరబడ్డాయి అని శ్రీదివ్య రభస చేసినప్పుడా? నేను శివుడిని అని అలేఖ్య మొదటిసారి అన్నప్పుడా? తొలిసారి ఆ పిల్లలకు ఓషో ఇంకా ఈశాలు పరిచయమైనప్పుడా? మతం ముసుగులో ఆధ్యాత్మికత నీడలో మాస్ హిస్టీరియాకు ప్రాణం పోస్తున్న వీళ్లకు సినిమా స్టార్లు ప్రాపగండా చేస్తున్నప్పుడా? ఆధ్యాత్మిక సభలకు స్వయంగా ప్రభుత్వాలే రక్షణ కల్పిస్తూ పర్మిషన్లు ఇస్తున్నప్పుడా? మన పిల్లలు చిన్నప్పుడే 2 చిట్టి చేతులను దగ్గరికంటూ తెలిసి తెలియక చేతులు జోడించినప్పుడు గర్వంతో మన గుండెలు ఉప్పొంగినప్పుడా? అసలెప్పుడు ఈ దారుణానికి బీజం పడిందంటారు? ఒకడొచ్చి ఆధ్యాత్మికం పేరుతో ఏదో సొల్లు చెప్తాడు, సనాతన ధర్మం అంటాడు, యువతను పిచ్చి వాళ్ళను చేస్తాడు. ఇంకొకడొచ్చి ప్రార్థనల పేరుతో ప్రేయర్ ఆయిల్ వ్యవహారం చేస్తూ ప్రభు వాక్యం చెప్పగానే మీ సర్వ రోగాలు కొట్టుకుపోతాయని, దశమ భాగం ఇస్తే పరలోక ప్రాప్తి కలుగుతుందని పిచ్చి పుల్కా డ్రామాలు మింగినప్పుడా? లేదంటే సూకరో బచ్చా శాతాన్ దూర్ బాగా అంటూ ముస్లిం బాబా మంత్రించిన తాయత్తును మెడలో వేసినప్పుడా? సరే, వీడియో అయిపోయాక శుభ్రంగా కూర్చుని ఆలోచిద్దురు ఇదంతా, కానీ మళ్ళీ కథలోకి వెళ్దాం రండి. అసలు ఎంత బాగా చదువుకున్న వాళ్ళు, అట్లాంటిది గత కొన్నేళ్లుగా మాస్ హిస్టీరియా కొనసాగిస్తూ అక్రమంగా యువతను ఆధ్యాత్మిక ముసుగులో ట్రాప్ చేసి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణంగా నిలుస్తున్న ఈ బాబాల వ్యవహారం చూడండి మీరే. సెలబ్రిటీలు వంగి పెడుతున్న దండాలకు స్వయంగా వీడే దేవుడు అన్నట్టు మీడియా ఇస్తున్న పబ్లిసిటీకి, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తకుండా దాల్చిన మౌనానికి ఇదిగో పురుషోత్తం, పద్మజాల PhD పట్టాలు, గోల్డ్ మెడల్స్ పటాపంచలైపోయాయి. వాళ్ళ సైంటిఫిక్ టెంపర్కు ఆధ్యాత్మికత ఎప్పుడో సమాధి కట్టింది. అందుకే స్వయాన వాళ్ళు సైన్స్ అధ్యాపకులైన పిల్లలను చిన్నప్పటి నుంచి సైంటిఫిక్గా కాక స్పిరిచువల్గా పెంచారు. ఇక మనం వాళ్ళ ప్రవర్తనను గమనిస్తే పట్టుబడ్డట్టుగా మీరు చూడండి, వాళ్ళొక ట్రాన్స్లో ఉన్నారు. పోలీసులు వెంటనే వాళ్ళను మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు చూపించాలని, అప్పుడే నిజాలు తెలుస్తాయని అనుకున్నారు. నిజానికి నన్ను అడిగితే వీళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకోవడానికి మనోవిజ్ఞానవేత్తలేం అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైతే భక్తిని నమ్ముకున్నారో అప్పుడే వాళ్లకు మానసిక అనారోగ్యం జరిగిపోయింది. కానీ మనలాంటి కన్జర్వేటివ్ సనాతన తిరోగమన సమాజంలో భక్తి లేకపోవడం, దేవుడిని నమ్మకపోవడమే నిజమైన మానసిక వైకల్యం అనుకుంటాం. కాబట్టి ఇలాంటి ఘటనలను మనం చూస్తున్నాం. నేనేదో ఈ మదనపల్లి సిస్టర్స్ మర్డర్ మిస్టరీ గురించి మాత్రమే మాట్లాడడం లేదు.
భారతదేశంలోని వ్యవస్థీకృత విధానాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే లోలోన మన అంతర్లీనంగా భక్తి ముసుగులో ఉన్న మౌఢ్యానికి మన సైంటిస్టులు ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు దేవుడికి పూజ చేసి అంతా బాగా జరగాలని మొక్కుకోవడమే కావచ్చు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి ఒక తీర్పును చెప్పే ముందు దేవుడే తన చేత ఈ తీర్పు ఇప్పించాడని చెప్పిన అంశమే అవ్వచ్చు. లేదంటే స్వయాన దేశ ప్రధానమంత్రే దేవదూతను నేను అని ప్రకటించుకున్న సందర్భమే కావచ్చు. మొన్న ఒక గుడిలో ఒక రంధ్రం గుండా ధారాపాతంగా నీళ్లు కారుతుంటే పరమ పవిత్ర తీర్థం అనుకుని కళ్ళకద్దుకుని తాగిన సందర్భమే కావచ్చు. ఇవన్నీ కూడా వ్యవస్థీకృత విధానపరమైన మానసిక రోగాలు, మాస్ హిస్టీరియా కిందకే వస్తాయి. సరే, ఇక ఇవన్నీ కాదు కానీ చేతవడులని, బారామతి అని, దృష్టి తీసినట్టుగానో, క్షుద్ర పూజలు చేస్తున్నారనో, గాలి సోకిందనో, దయ్యం పట్టిందనో వినిపించేటటువంటి మాటలు, అప్పుడప్పుడు వార్తల్లో మినుకు మినుకుమనే కథనాలు కూడా మన మానసిక రోగులకు నిలువెత్తు నిదర్శనాలు. ప్రశ్నించడం నేర్చుకోవడం మాత్రమే ఇప్పుడు మనకు అవసరం. అది మనను మతం మత్తులోకి తోస్తున్న పాలకులను కావచ్చు, నిలువు దోపిడీ పేరుతో శాంతం నాకేస్తున్న ఆధ్యాత్మిక గురువులను కావచ్చు, ప్రజాపాలన అంటూ అచ్చేదినంటూ గద్దెనెక్కి మనను పాలిస్తున్న ప్రభుత్వాలను కావచ్చు. ప్రశ్నించాలి. అది ఏ విషయమైనా సరే వెనుకడుగు వేయకుండా ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇంతకీ సద్గురు జగ్గి గురించిన అన్టోల్డ్ స్టోరీని వచ్చే వారం చెప్పుకుందామా? ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి నన్ను బూస్టప్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇంకెన్నో వీడియోస్ని పిచ్చెక్కించే కంటెంట్స్తో మీ ముందుకు తీసుకొస్తాను.